కాదు అది నమస్కారం సార్. నమస్కారం. చాలా తక్కువ ఉంది. నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారు సార్. మళ్ళీ నమస్తే అమ్మా. బాగున్నాను. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జామీన్ వచ్చారమ్మా? ఎక్కడి నుంచి? ఆదివాసులు చిత్తూరు నుంచి వచ్చారమ్మా. పవన్ కళ్యాణ్ గురించి మన నియోజకవర్గం బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నియోజకవర్గం బాగుపడుతుంది కాబట్టి రెండు గ్లాస్ కిట్ చేయాలమ్మా. మీరంతా ఓటు ఎవరికి వేస్తారమ్మా? రాజు గ్లాస్ వేస్తారా? తప్పకుండా మీ కుటుంబానికి కూడా చెప్పి రైట్ అమ్మా, అందరూ రెండు గ్లాస్ గ్లాస్ అమ్మా. మర్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా గెలిపించాలి. మెజారిటీ. మీరు అలానే చెయ్యాలా? మా నమస్కారం. ఉంటాను. నమస్కారం అమ్మా. మర్చిపోద్దమ్మా కాదు. నమస్కారం అమ్మా. క్లాస్ గుర్తమ్మా, మర్చిపోవద్దు. జై భీమ్. మీరేంటండి లక్ష మార్కెట్ కమిటీ చైర్మన్ సార్. నమస్కారం. గ్లాస్ గుర్తు అమ్మా. గ్లాస్ వేటైందమ్మా, మర్చిపోవద్దమ్మా. మన జీవితాలు బాగుపడతాయమ్మా, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు, మన నియోజకవర్గం బాగుపడుతుంది. మన అదృష్టం. ఓకే తల్లి. కళ్యాణ్ గారి గురించి చాలా చెప్తాను. చాలా మంచి వ్యక్తి. ఓకే, ఆయన కులాల మతాలు ఎలాంటివి పెట్టుకోవడం, అందరిని ఒకటేలా చూస్తారు. మర్చిపోకుండా గ్లాస్ గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించడం ప్రార్థన. నమస్కారం. ఓకే, పర్లేదు. నమస్కారం. మర్చిపోవద్దు. రెండు ఓట్లు కూడా గ్లాస్ అమ్మా. గ్లాస్ గుర్తుకు మర్చిపోవద్దు. ఓకే అమ్మా. మర్చిపోవద్దు. ఓకే, మర్చిపోవద్దు. గ్లాసుకి మర్చిపోవద్దు అమ్మా. అమ్మా. అమ్మా, మర్చిపోవద్దు. గ్లాస్ గుర్తుకమ్మా, మర్చిపోవద్దు. ఖచ్చితంగా వేయండమ్మా. రెండు ఓట్లు గ్లాస్ గుర్తుకు వేయండి. రెండు ఓట్లు కూడా గ్లాస్ చేయండి. కళ్యాణ్ గారికి రావటం అనేది నిజంగా అదృష్టం అమ్మా. మేము ఆయన దగ్గర ఉంటాం కాబట్టి, దగ్గరుండి చూస్తాం కాబట్టి మాకు తెలుసు. ఏదో మాకు ఆయన సినిమాలో అవకాశం ఇచ్చాడనో అలా అని చెప్పి చెప్పట్లేదమ్మా. వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి. ఆయన వచ్చాడంటే మాత్రం చాలా బాగుంటుంది. సో మర్చిపోకుండా ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించాలి.
జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం. థ్యాంక్స్ ఫర్ మీడియా మిత్రులందరికీ. ఈరోజు మీరు అనుకుండటం వల్లే ఏం చెప్తున్నా కూడా బయటికి వెళ్తుంది. సో మంచి చూపిస్తున్నారు, చెడుని చూపిస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్. తర్వాత ఇక పిఠాపురం ఇక్కడ రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. నేను ఈ మేనిఫెస్టోలో ఉన్నాయని ఆయన ఖచ్చితంగా చేస్తారు. సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ 4 రోడ్ల సెంటర్ ఉంది కదా. సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి. ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి. సో అక్కడ షెల్టర్ లేదు, దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ. మెయిన్ నాకు తెలిసి చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్నల్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్గా పెట్టిస్తాను. నెంబర్ 1 నా తరపు నుంచి, జనసేన తరపు నుంచి, మా కళ్యాణం తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను. అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది. సో ఆ వైన్స్ దగ్గర లేడీస్, చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి కానీ, కాలేజ్కి వెళ్ళడానికి కానీ, అది ఈవినింగ్ కావచ్చు, పొద్దున్న కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒకటి ఉంది దాంట్లో. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను. ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన. సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరుగుతుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పకముందే ఈ మధ్యన ఆదిగురు వచ్చారు, మేము అడగకముందే కళ్యాణ్ గారికి అంటున్నారు. అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరందరూ ఓట్లు వేసి గెలిపించి ఈ పిఠాపురం మొన్నటిదాకా అందరికీ తెలుసు. కళ్యాణ్ అన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇంకొకటి కళ్యాణ్ అన్న ఎలాంటి అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారు అని చెప్తున్నారు కదా. సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు. అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు, ఆ డెవలప్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. సో ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో మన పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవ్వదండి, అది అలానే ఉండి డెవలప్ అవుతుంది. సో చాలా 1-2గా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూశాను, రోడ్లు కానీ ఇంకా వేరే ఉన్నాయి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వైన్స్తో ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాను కదా. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాము. అండ్ ఇదే కాదు, ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం, ఒక మతం ఏమంటారు ఇలాంటి ఏం లేవండి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్. ఆయన చాలా మంచి వ్యక్తి. సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు. అది ఒక చెప్తున్నాను కదా, కులాల మతాలు అనేది ఆయన మైండ్లో ఉండదు. సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది. సో ఆయన మంచి మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము. మేము ఆయన మనసు కానీ ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి, ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖచ్చితంగా పిఠాపురం అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా అంటే కళ్యాణం గురించి ఒకరు కాదు, చాలా మంది వస్తారు. ఓన్లీ సెలబ్రిటీగా రావట్లేదు, ఒక మనిషి లాగా, ఒక హ్యూమన్ లాగా ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి వస్తున్నారు అందరూ. వస్తాం. థ్యాంక్ యూ.